శాసనసభ్యులు గిత్తా కేసరి గారికి, అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి గారికి, మా పార్టీ అధ్యక్షులైన దేవల్ల మురళి గారికి, పరమేశ్వర అన్న గారికి, నాగముని గారికి, అదేవిధంగా మహేష్ రెడ్డి గారికి, సోదరుడు గిరి గారికి, ఏడీఎస్ సభ్యులు గిరి గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన రైతు సోదరులందరికీ ధన్యవాదములు. నిన్న సారు హైదరాబాద్ నుండి వచ్చిన వెంటనే సారులు అగ్రికల్చర్ ఆఫీసర్లు మనకు సారు ఇప్పుడైతే దొరికేది, అన్న నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఎమ్మడే ఇప్పుడు అల్లూరు వెళ్ళిపోయి తక్షణం మళ్ళీ ఆయన ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటాయేమో అని అగ్రికల్చర్ ఆఫీసర్లు సెలవైనప్పటికీ సార్ వచ్చిన విషయం తెలుసుకొని నువ్వు పోవాలన్నా ముందు మనకు పరికరాలు మొత్తంగా మనకు డ్రోన్స్ వచ్చినాయి కదా, ఆల్రెడీ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చారు అని చెప్పేసి ఉద్దేశంతో చెప్పడం జరిగింది. పోయిన వెంటనే సార్ అప్పుడే కర్నూలు నుండి వచ్చినాడు. వచ్చిన తర్వాత సార్ ఇట్లా పని అంటే వెంటనే ప్రోగ్రామ్ అరేంజ్ చేయమన్నాడు. ఎట్లా ఏం కథ ఏం చేస్తారంటే ఇట్లా 9 లక్షల చిల్లర సార్ అది పూర్తిగా 7 లక్షల చిల్లర సబ్సిడీని ఆయన స్లిప్ మీద కూడా రాసేయడం జరిగింది. వెంటనే రైతులది ఎక్కువ మంది రైతులు ఈ వర్షాకాలము చాలా ఈ టార్పాల్స్ లేకుండా నష్టపోతున్నారు కదనే ఆలోచన మీతో కూడా సార్ అగ్రికల్చర్ ఆఫీసర్ వీళ్ళకల్లా కంపెనీ వాళ్ళనే ఇక్కడికి రావడం కూడా జరిగింది. సార్ దృష్టి అంతా వ్యవసాయం మీదనే, ఆయన అక్కడ ఎన్ని రోజులు ఉంటాడేమో, ఇక్కడికైతే వస్తే అభివృద్ధి పనుల మీదనే ఆయన దృష్టి అంతా పెట్టి ఎంతో అభివృద్ధి ఇచ్చేయడం. గతంలో 5 ఏళ్లలో అన్న చెప్పినాడు, ఒక ట్రాక్టర్ ఏంది, ఒక ఇది హార్వెస్టర్ అయితేనేమి ఎన్ని పరికరాలు ఇప్పించినా అంటే అవెల్లా కూడా చాలకుండా మళ్ళీ సొంతంగా డైరెక్ట్ గా వాళ్ళ ట్రాక్టర్లతో డైరెక్ట్ గా మాట్లాడి ఇచ్చేసినాడు. కాబట్టి ఇవల్ల మనం రైతాంగం మర్చిపోకూడదు. అలాంటి రైతులకు దేశానికి వెన్నెముకట్టుగా మనం నందికొట్కు నియోజకవర్గానికి సారు రైతులకు మనకు అండగా ఉంటాడు. కేసు కెనాలు నీళ్ళ విషయం అయితేనేమి ఏదైతేనేమి ఎక్కడికి పోయినా ఆయన డైరెక్ట్ గా చూడడానికి ఎమ్మెల్యే గారికి చెప్తారు. కానీ ఇప్పుడు అగ్రికల్చర్ కమిషనర్ కు మినిస్టర్ తోనే డైరెక్ట్ గా మాట్లాడి నందికొట్కు ఇప్పుడు ఒక 100 డోర్లు ఇవ్వని ఇప్పుడే శాంక్షన్ చేయించే సత్తాగల నాయకుడు మన శివానంద సార్ కాబట్టి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి గౌరవనీయులు పెద్దలు మాంద శివానంద సార్ గారికి, అలాగే నందికొట్కు తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్ దేవల్ల మురళి గారికి, ఏడియా గిరీష్ గారికి, నాగమణి అన్నకు, మహేష్ రెడ్డి అన్నకు, అలాగే 50 ఎకరాల భూస్వామి గిరీష్ రెడ్డి గారికి, పీసీ ప్రెసిడెంట్ రమేష్ రెడ్డి గారికి, 50 ఎకరాల మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి గారికి, యాదవ సంఘం స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ కడి వెంకటేశ్వర యాదవ్ గారికి, సుందరెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గిరీష్ రెడ్డి గారికి, మాండా సురేంద్రనాథ్ రెడ్డి గారికి, బిజ్నాల సర్పంచ్ రవి యాదవ్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతు సోదరులకు, అలాగే అధికారులకు, పాత్రికేయ మిత్రులకు, పోలీసు వారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా టెక్నాలజీ అంటేనే చంద్రబాబు నాయుడు గారు. మనకు రైతాంగానికి ఏదైతే అవసరం ఉంది, రైతులు ఏ విధంగా 2014 నుంచి 19లో ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ కానివ్వండి, ఫామ్ మెకనైజేషన్కి ఏమేమి కావాలో అవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. ఈరోజు మీరు చూసినట్లయితే ఏదైతే ఊరవకల్ హబ్గా మనకు ప్రకటించి డ్రోన్ల తయారీ ఫ్యాక్టరీ కూడా ఇక్కడికి ఊరవకల్కు తీసుకురావాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అవి శాంక్షన్ కూడా ఇచ్చారు. మీరు చూసినట్లయితే చిన్న సన్నకారు రైతులకి చాలా ఉపయోగం. ఎందుకంటే ఒక ఎకరా కొట్టించుకుంటే 300 రూపాయలలో వెళ్ళిపోతుంది. ఇది ఫస్ట్ బొల్లవరం వీరము వివేక్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలమ్మా. గతంలో 2014 నుంచి 19లో మనకు ఏడి వీరారెడ్డి గారు ఉండేవాళ్ళు. చాలా మటుకు కొద్ది అప్పుడున్న టీం కొద్దిమంది ఉన్నారు, కొద్దిమంది లేరు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అప్పట్లో బ్రహ్మాండంగా చేయడం జరిగింది. వీలైన కాడికి ఏదైనా సరే ముందు చూపుతోనే ఇండెంట్ పెట్టుకోవడము, మన దృష్టికి తీసుకురావడము. అప్పుడు కూడా లక్కీలీ మంచి కమిషనర్ ఉండే, తర్వాత మన పత్తిపాటి పుల్లారావు గారు మినిస్టర్ కూడా ఉన్నాడు. చక్కని స్పందించేవాళ్ళు. ఏది అడిగితే కూడా మనం ప్రొక్యూర్మెంట్లో ఇబ్బంది పడకుండా ఇన్ టైం ప్రొక్యూర్ చేసేవాళ్ళు. సీడ్స్ కూడా మనకి ఏ సీడ్ కావాలంటే ఆ సీడ్ కూడా సఫిషియెంట్గా సప్లై చేసేవాళ్ళు. ఈ ఇంప్లిమెంట్స్ కూడా అప్పట్లో బ్రహ్మాండంగా ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత కాలక్రమేణా 2019 నుంచి 24 వరకు అయితే నాకు తెలిసంగా ఏ ఇంప్లిమెంట్ ఇవ్వలేదు, ఏ ట్రాక్టర్లు ఇవ్వలేదు, ఏ మన
హార్వెస్టర్లు ఇవ్వలేదు. ఇప్పుడు డిపార్ట్మెంట్ మళ్ళా బ్రహ్మాండంగా పనిచేసి రైతాంగానికి ఏం కావాలనో అవల్లా ఇంటింటి పెట్టండి. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కృషి చేస్తారు. నేను కూడా వీలైన కాడికి ఏదైనా సరే తిప్పలైతే పడితే వస్తాయి. మనం ఏం తిప్పలు పడకుండా ఇంటి కాడ కూర్చుంటే ఏం రావు. దాంతో మంచిగా యంగ్స్టరు, అందులో ఫస్ట్ టైం ఎమ్మెల్యే, లోకలు, ఏదైనా సరే ఎప్పుడైనా సరే అవైలబుల్ ఉన్నాడు. ఎప్పుడైనా సరే సెక్రటరియట్ ఎంతసేపు అయినా తిరగమంటే తిరుగుకుంటూనే ఉంటాడు. సో మీరు ఇంటింట్లో ఏదైనా సరే కరెక్ట్గా ఇస్తే ఎమ్మెల్యే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఖచ్చితంగా ఏదో విధంగా ఎంతో కొంత ప్రయత్నం చేసేసి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా రైతాంగానికి కావాల్సింది ఇప్పుడు మెయిన్ నాకు తెలిసిన కాడికి 2 స్కీమ్స్ అయితే ఎప్పుడు ఎమ్మెల్యే ఎమ్మడే చెప్తూనే ఉంటాను. ఒకటేమో మిత్తూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, ఒకటేమో మన కొత్తపల్లి లిఫ్ట్ స్కీమ్స్. సో ఇవి ఎంత త్వరగా వచ్చినామంటే అంత బెటర్ అవుతుంది. గతం 2014 నుంచి 19 కూడా మీకు అలా తెలుసు. ముచ్చుమారి లిఫ్ట్ స్కీమ్ మన సేమ్ టీడీపీ టైంలో చంద్రబాబు నాయుడు గారి హామీలోనే అది సాధించినాము. అదేవిధంగా ఇస్కాల లిఫ్ట్ స్కీమ్ కూడా మన చంద్రబాబు గారి ముఖ్యమంత్రి ఉన్న టైంలోనే సాధించడం జరిగింది. సో రైతాంగానికి అన్ని విధాల అండ ఉండే ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వము. ఎంతో ముందు చూపుతోనే తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రాయలసీమను కూడా సస్యశ్యామలంగా చేసే ఉద్దేశంతోనే బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ వరకు పోలవరం గోదావరి నీళ్లు తీసుకురావాలని కూడా స్కీమ్ మొదలుపెట్టాడు. సో అది సర్వే కూడా జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు కాకుండా కొద్దిగా డిలే అయినా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గోదావరి నీళ్లు మన రాయలసీమ కూడా సమృద్ధిగా తెస్తారు. గోదావరి నీళ్ళు దగ్గర 3000 టీఎంసీలు గంగ సముద్ర పాలవుతున్నాయి. దాంట్లో మనకు 300-400 వచ్చినా కూడా రాయలసీమ సస్యశ్యామలంగా అయిపోతుంది. కృష్ణానదిలో సర్ప్లస్ లేదు కనుకనే ముఖ్యమంత్రి గారు ఆ దిశగా అడుగులు వేయడం జరుగుతుంది. సో రైతాంగానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మెయిన్ కావాల్సింది ఇరిగేషన్ వసతులు, ఇంకొకటి టయానికి విత్తనాలు, సబ్సిడీ. ఇంకా అది కాకుండా లోన్స్ కూడా ఏర్పాటు చేయడానికి రీసెంట్గానే సొసైటీ అధ్యక్షులను కూడా నామినేషన్ చేయడం జరిగింది. సో అన్ని విధాల రైతాంగాన్ని ఆదుకోవడానికి తెలుగుదేశం కృషి చేస్తుంది. మీరు కూడా సహకరించండి. అన్ని విధాల గవర్నమెంట్ పథకాలను వాడుకొని దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. అది తీసుకొని నిరుపయోగంగా ఇంట్లో పెట్టుకోకుండా ఎంతో కొంత దానివల్ల అందరికి మేలయ్యేటట్టు వాడుకోండి అని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.